ఓవరాల్గా ఇప్పుడు మీ ఒంటి పైన ఉన్న బంగారం ఎన్ని కేజీలు? 1 కిలో వరకు. కిలో వరకు. మీరు కొన్నప్పుడు ధర నాకు తెలిసి చాలా తక్కువ ధర అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఎంత ఉందండి? 9,000. ఇది ఒక 15 ఉంటుందండి. చాలా అందంగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం. చేతికి మీ చేయి చూస్తే వెంటనే అందరి చూపు కూడా ఈ కడియం మీద పడుతుంది. 25. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గోల్డ్ మ్యాన్ ట్రెండ్ నడుస్తుంది. గోల్డ్ మ్యాన్ ధరించింది నిజమైన గోల్డా, నకిలీ గోల్డా? ఈ వార్తలు ఒకవైపు, అంత గోల్డ్ ఎందుకు ధరిస్తున్నారనే ప్రశ్నలు మరొక వైపు. మనతో పాటు గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. ఒకసారి విజువల్స్లో ఆయన చూడండి. ఎవరైనా ఒక వేలికి ఒక 2 ఉంగరాలు 4 ఉంగరాలు ధరిస్తారు. మెడలో మహా అయితే 1-2 చైన్లు ధరిస్తారు. ఇక్కడ ఒకసారి కొండా విజయ్ కుమార్ గారిని చూస్తే మొత్తం విజువల్స్లో చూడొచ్చు. భారీ సైజు వెంకటేశ్వర స్వామి విగ్రహం, మెడలో ఒక పెద్ద గోల్డ్ చైను, అలాగే చేతికి వచ్చేసి గోల్డ్ కడియం సార్. అది ఇవన్నీ మాట్లాడదాం సార్. ఏంటి సహజంగా ఇంత గోల్డ్ ధరించాలని ఎందుకు అనిపించింది విజయ్ కుమార్కి? ఏంటి? జస్ట్ ప్యాషన్ తోటి ధరించాలని చెప్పేసి అది తీసుకున్న తర్వాత ఓకే, కొనే కెపాసిటీ ఉంది అన్నప్పుడు షాప్కి వెళ్ళాం. వేసుకున్న తర్వాత చూస్తే మంచి సూటబుల్ అనిపిస్తుంది. ఓకే, దాని ప్లాన్ తోటి కొనుక్కున్నాం అంతే. ఎందుకు ఈ వివాదం? మీరు దాదాపు 2020 నుంచి భారీ స్థాయిలో గోల్డ్ మీ ఒంటి పైన ధరిస్తున్నారు. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పటి వరకు లేని వివాదం ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం అయింది మీరు గోల్డ్ ధరించడం అనేది? అంటే యాక్చువల్లీ నేను 27th దిస్ మంత్ ఫ్రైడే రోజు మాది హాకీ అవార్డ్ ఫంక్షన్ ఢిల్లీలో ఉంటుంటే అక్కడికి నాకు ఇన్విటేషన్ ఉంది. నేను తెలంగాణ హాకీ ప్రెసిడెంట్. సో నేను 10 to 6కి ఫ్లై అయ్యాను. 5:30కి నాకు ఫ్లైట్ ఉంది. 4:10కి నేను ఇక్కడి నుంచి ఫ్లై అయ్యాను. నాకు ఒక చిన్న ఒక 10 minutes నేను ఫోన్ మాట్లాడాను. నేను జస్ట్ గోల్డ్ కొద్దిగా వాళ్ళకి హెవీ అనిపించింది. సిఎస్ఎఫ్ వాళ్ళకి వచ్చిన వెంటనే ఎలక్షన్స్ ఉన్నాయి కదా నేను అడిగాను ఒక ఆఫీసర్ని, జస్ట్ ఇట్లా అడుగుతూ ఎలక్షన్స్ అయినా సక్కు ఎక్కువ రాను చెక్ చేస్తే చేయలేండి, అంతే ఎవ్రీథింగ్ నాది పర్ఫెక్ట్ కదా అని చెప్పి. అయితే ఐటీ ఆఫీసర్స్ గిట్ట మన తెలంగాణ ఐటీ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళకి నేను అడిగారు, కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాను, డిక్లరేషన్ ఇచ్చాను. మళ్ళీ ఇమీడియట్లీ అక్కడ నాకు अराइवल 7:55 अराइवल ఉంటే అక్కడ వచ్చాక అక్కడ ఆఫీసర్స్ వచ్చారు. ఆఫీసర్ कुछ पूछताछ करने का एक हमारे साथ देने जरूर देना कि कितना टाइम लगेगा అంటే 3 hours. ठीक है, 3 hours అంటే నాకు వచ్చిన వెహికల్ నేను ఇప్పమన్నా మళ్ళీ కాల్ చేస్తూ వస్తాను. నేను ఇక్కడ కంఫర్ట్గా రిలాక్స్గా కూర్చున్నాను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఐటీ ఆఫీసర్స్, వాళ్ళ బాధ్యత చెప్పాల్సింది నా బాధ్యత. దాన్ని కూల్గా వెళ్ళామంటే వాళ్ళు నాకు టీ కాఫీ అయ్యాక మిగతా క్వశ్చన్స్ అడిగారు. తర్వాత లంచ్ డిన్నర్ చేంజ్ చేసి మిగతాది వాళ్ళు ఫస్ట్ నా దగ్గర గోల్డ్ ఒరిజినల్ కాదా చెక్ చేయడానికి వాళ్ళకి 1.5 hour పట్టింది. దెన్ ఫస్ట్ అన్ని చెక్ చేశాక వాళ్ళు ఫస్ట్ అంటే వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంటారు. మీన్స్ అంటే తీసుకున్నాక క్వశ్చన్స్, ఇదేంటి, ఇది ఎప్పుడు ఉన్నారు, ఇలా ఉన్నారు బయట పేయడం ఉంటా, బిల్స్ అడిగారు. బిల్స్ ఆ నైట్లో 9:45 10 o'clock మా ఇంటికి ఫోన్ చేస్తే 3 bills ఉన్నాయి. 3 bills పంపించారు. చెక్ చేసుకున్నారు, పర్ఫెక్ట్ అనిపించింది. ఉన్నది క్లారిటీ. ఆ 3 అండ్ ఇంకోటి 4 రిలీజ్ చేశారు, ఇంకో 3 రిలీజ్ చేశారు. వాటికి బిల్స్ ప్రొడ్యూస్ చేసి మీరు ప్రాపర్ మాకు అకౌంట్స్ షో చేసేసి మీరు నెక్స్ట్ తీసుకొని వెళ్ళండి. మీ ఢిల్లీ వెళ్ళినప్పుడు మీ ఒంటిపైన ఎంత మొత్తంలో గోల్డ్ ఉంది, అంటే ఎన్ని కేజీలు ఉంది, వాళ్ళు ఎంతవరకు స్వాధీనం చేసుకున్నారు? ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఐటీ దగ్గర ఎంత ఉంది? అప్రాక్స్ 3 kgs వరకు ఉంటే ఇప్పుడు 1 kg సీజ్ చేసి 1 kg సీజ్ చేశారు. అంటే ఏ ఆభరణాలండి మీరు చూసారు కదా, అవి ఏంటి? ఒక 2 హెవీ చైన్స్ అండ్ ఒక కడియము అండ్ ఒక రింగ్, 4 రింగ్ ఒకటి. ఐటీ శాఖ అధికారులు మిమ్మల్ని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకువెళ్ళారు. అది ఒరిజినల్ కాదని ఎలా చెక్ చేశారు? అసలు ఏం జరిగింది? నైట్ జ్యువెలరీ షాప్ గోల్డ్ స్మిత్ వాళ్ళ ఒక టీం ఉంటుంది, మొత్తం పర్ఫెక్ట్ టీంతో వచ్చారు వాళ్ళు. మొత్తం ముందు ప్లాన్డ్గా వచ్చి మిమ్మల్ని వెళ్ళారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక నన్ను వాళ్ళు రెగ్యులర్ అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఎలాంటి డౌట్స్ వాళ్ళ టీమ్స్ ఉంటాయి కదా, పెద్ద ఆర్గనైజేషన్. 6 ఏళ్ళ నుంచి ఇక్కడ తెలంగాణలో ఐటీ శాఖ మీ మీద దృష్టి పెట్టలేదా? ఢిల్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి? మీరేమనుకున్నా అసలు ఎంటైర్ ఇష్యూ చూసినప్పుడు ఏంటి? మన తెలంగాణ వాళ్ళు అడిగారు, బట్ నాకు ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఇక్కడ సార్ తెలంగాణ ఐటీ ఢిల్లీ అనేది మొత్తం ఢిల్లీ హెడ్ క్వార్టర్. ఐటీ మీన్స్ మనకు నేషనల్ అయింది, ఇక్కడ చేసినా ఒకటే కదా అని చెప్పేసి వాళ్ళు అంటే నా ఫ్లైట్ టైం అవుతుందని పాపం వాళ్ళు ఫ్లైట్కి వెళ్ళిపోమని చెప్పేసి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బంగారం ఎంత ఖరీదు ఉంటుంది విజయ్ గారు? అంటే నేను ఖరీదు ఉన్నప్పుడు నేను 10,000 రూపీస్ నుంచి కొనుక్కున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రేట్ అది ఫ్లక్చుయేషన్ అవుతుంది డే బై డే, అది ఎంత ఐడియా లేదు. ఇప్పుడు ఉన్నది అని అంటే మళ్ళీ మనము జస్ట్ ఇప్పుడున్న రేట్ను చూడాలి, దాని క్యాల్కులేషన్ నేనైతే అలా చేయాలి. కాబట్టి అప్పటి నుండి మనం ఉన్నాం. ఇప్పుడు ఉన్నది మన యాన్సెస్టర్ ప్రాపర్టీ అది షావర్లో ఉంది.
అది ఇంకో వేరే సమ్ ప్లేసెస్లో ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ అది ఎన్ని కోట్లు అయిందని మనకు కౌంట్ కాదు, మన ప్రాపర్టీ మనకు ఉందా లేదా అనేది అది సాటిస్ఫాక్షన్. మీరు కొన్నప్పుడు ధర నాకు తెలిసి చాలా తక్కువ ధర అయ్యి ఉండొచ్చు అప్పుడు ఎంత ఉందండి? 9,000 ఉంది 2026. ఇప్పుడు సాధారణంగా ఈ రోజు ధర ఎంత అయిపోయింది? అది ఈరోజు అంటే 140 సంథింగ్ ఏదో చేంజ్ ఉంది అంటున్నారు కదా. ఊహించలేదు, మీరు కూడా ఊహించుంటారు ఇంత ధర అయిపోతుందని. 1,40,000. మళ్ళీ మొన్న 182 ఏదో అయింది ఒక 1 month బ్యాక్, 1 day. అప్పుడైతే ఇంకా సర్ప్రైజ్, ఇంకో 14 days, ఇంకో 14,000 అవుతే 2 lakhs అవుతుంది నాకు ఇప్పుడు. అలా అని చెప్పేసి కొందరు దగ్గర ఇప్పుడు చిన్న పిల్లలకి వడ్డానం చేస్తారు, ఒక అంటే ఉండని ఫ్యూచర్లో అది 10 తులాస్ పెట్టి, మాకు తెలిసిన రిలేటివ్సే అనుకుంటున్నాను, ఒక 10 తులాస్ పెట్టి 1 lakh పెట్టి చేయించారు. ఇప్పుడు అది ఎంత అవుతుంది? 2 lakhs, 10 తులాస్ అంటే 20 lakhs అవుతుంది. అట్లని ఫీల్ కాదు, వడ్డానం ఉందా లేదా అనేది ఫీల్ అవుతారు కొందరు, అలా ఫీల్ అవుతారు. అంటే మన సాటిస్ఫాక్షన్, మన దగ్గర ఉంది లేదు, మనకు ఒక ధైర్యం అంతే, మన ప్రాపర్టీ అనేది మనకు ధైర్యం కదా. అంటే మీరు కొన్న ధర కంటే కూడా దాదాపు 10-15 రెట్లు ఎక్కువ పెరిగిపోయింది. అదొకటి. ఇప్పుడు మీరు బయటకు వెళ్తారు, గోల్డ్ ఇంత ఖరీదు పెరిగినప్పుడు, మీరు ఇన్ని ఆభరణాలతో బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే సేఫ్టీ చూస్తున్నాం కదా బయట పరిస్థితుల్లో, అసలు ఏం జాగ్రత్త తీసుకుంటారు ఇంత ఆభరణాలతో మీరు బయటకు వెళ్ళినప్పుడు విజయ్ గారు? కొద్ది ప్రికాషన్స్ తీసుకుంటామండి, తీసుకుంటాం, కొద్ది జాగ్రత్తగా ఉంటాం. ఉంటారు నాతో ఫ్రెండ్స్ ఉంటారు, మా పిల్లలు ఉంటారు అందరూ. ఇంత మొత్తంలో గోల్డ్ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇంత గోల్డ్ ఉండేదా? మధ్యలో మీ ఏదైనా వ్యాపారాల్లో వచ్చిన లాభాల వల్ల ఇంత గోల్డ్ మీరు కొనగలిగారా? ఏం జరిగింది? కొండా విజయ్ కాస్త గోల్డ్ మ్యాన్ విజయ్గా ఎలా మారాడు? వ్యాపారంలో మన డబ్బు సంపాదించకే మనం ఉండడం, అంతకుముందు బిఫోర్ బి ఉండే మనకి అంత లేదు, బట్ క్వాంటిటీ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఐటీ వాళ్ళు సీజ్ చేసిన కడియం అయితే నాది ఫస్ట్ అది మా 3 తులాస్ ఉండే, 3 అంటే పాత పిక్స్ ఉంటే నాకు 3 తులాస్, తర్వాత 6 తులాస్ చేశాను, తర్వాత 12 తులాస్ ఉండే, తర్వాత మా మదర్ ఈ మధ్యలో 2-3 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యి తన గోల్డ్ నాకు వచ్చింది. అది నా సెంటిమెంట్ అని చెప్పేసి అది మెల్ట్ చేసి మళ్ళీ చేయించాను. అట్లా మామూలుగా. విజయ్ గారు, మీరు ఏమనుకోకపోతే నాదొక ప్రశ్న ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మీ ఒంటి పైన ఉన్న బంగారం ఎన్ని గ్రాములు ఉంటుందో చెప్పగలుగుతారా? వాటి మోడల్ ఏంటి? ఈ మోడల్ అంటే పెద్దగా కనిపిస్తుంది, అది ఎంత ఉంటుంది సార్? ఒకసారి చూపించండి. అది ఎంత ఎన్ని గ్రాములు? ఇది ఒక 25 ఉంటుంది, 25 తులాస్. ఇది ఒక 15 ఉంటుందండి. చాలా అందంగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం. అది ఎన్ని గ్రాములు ఉంటుంది? అది ఇది 15 ఉంటుందండి. 15. చేతికి మీ చేయి చూస్తే వెంటనే అందరి చూపు కూడా ఈ కడియం మీద పడుతుంది. 25 తులాస్. ఓవరాల్ గా ఇప్పుడు మీ ఒంటి పైన ఉన్న బంగారం ఎన్ని కేజీలు ఉంటుంది? 1 కిలో వరకు ఉంటుంది. కిలో వరకు ఉంటుంది. అంటే కోటి పై మాటే. కోటి పై మాట. 20 years బ్యాక్ అయితే ఏమంటారు దాన్ని, 1,00,000 పై మాట. ఇప్పుడు అంటే అప్పుడు 1,00,000 పై, ఇప్పుడు కోటి పై మాట. ఎప్పుడు తీసుకుంటారు మీరు? ఎన్ని రోజులు సమయం పడుతుంది అన్నారు వాళ్ళు? ఏం సబ్మిట్ చేసి మిమ్మల్ని దాదాపు 1 కేజీ బంగారం వెనక్కి తీసుకోబోతున్నారు? నోటీస్ ఇచ్చాక మనము ప్రయర్ టైం ఉంటుంది, వాళ్ళు 1 week 10 days. ఆ ప్రయర్ టైంలో మనము ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ షో చేయాల్సింది. వాళ్ళు మన క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాల్సి. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు. అది గోల్డ్ ధరించడం అనేది నాకు ఒక ఇష్టమైన విషయం కాబట్టి ఇంత మొత్తంలో గోల్డ్ ధరిస్తున్నానని చెప్తున్నారు. ఐటీ అధికారులు పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈరోజు వార్తల్లో నిలిచింది. త్వరలో దాన్ని బిల్స్ చూపించి తీసుకుంటా ఉంటున్నారు. గోల్డ్ మ్యాన్ విజయ్. శేష విదేశం, హైదరాబాద్.